ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ చేయడమే కాకుండా మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లైక్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి సో క్వాల్కామ్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి మీరు. సో వెంటనే మీకు జాబ్ పక్కగా వస్తుంది అనమాట. నెలకి జీతం మనకి 32,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు, ఎక్స్పీరియన్స్ అనేది ఎటువంటిది అవసరం లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా చూడండి, ఎలా అప్లై చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది. సో చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరు కూడా. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకండి, ఈ వీడియోని చూడండి పూర్తిగా, ఓకేనా. ఇక్కడ చూడండి, క్వాల్కామ్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అయితే రావడం జరిగింది. సో ఇక్కడైతే లాభాలు తరచుగా అడిగే ప్రశ్నలు, అలాగే టాలెంట్ నెట్వర్క్లు వచ్చారండి. సో ఉద్యోగాల కోసం శోధించండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే ఇంజనీర్ సురక్షిత పరీక్ష కింద ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇదైతే హైదరాబాద్, తెలంగాణలో ఉంటుందన్నమాట. సో భారతదేశం అంతటా కూడా ఈ యొక్క ఉద్యోగం తీయడం జరిగింది. ఉద్యోగ వివరణ వచ్చేసరికి పోస్టింగ్ తేదీ సో మనకైతే 1వ నెల 28న రావడం జరిగింది. ఇదైతే క్వాల్కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఉద్యోగం పాత్ర వచ్చేసరికి ఇంజనీరింగ్ గ్రూప్, అలాగే ఇంజనీరింగ్ గ్రూప్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీరింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో సాధారణ సారాంశం వచ్చేసరికి ప్రముఖ సాంకేతిక ఆవిష్కరణత క్వాల్కామ్ తదుపరి తరం అనుభవాలను ప్రారంభించడానికి సాధ్యమయ్యే సరిహద్దులను నెట్టివేస్తుంది మరియు అందరికీ తెలివైన అనుసంధానించబడిన భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడటానికి డిజిటల్ పరివర్తనను ప్రోత్సహిస్తుంది. క్వాల్కామ్ సాఫ్ట్వేర్ బెస్ట్ ఇంజనీరింగ్గా మీరు పరీక్ష కేసులను డిజైన్ చేస్తారు, అభివృద్ధి చేస్తారు, అలాగే సృష్టిస్తారు మరియు సవరించవచ్చు. మరియు ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, క్లౌడ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఆల్గరిథంలు, అప్లికేషన్ ప్రోగ్రామ్లను ధృవీకరిస్తారనమాట ఈ యొక్క సాఫ్ట్వేర్ ద్వారా. అలాగే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఆటోమేషన్ మరియు లేదా అత్యాధునిక ప్రపంచ స్థాయి ఉత్పత్తులను ప్రారంభించే ప్రత్యేక యూటిలిటీ ప్రోగ్రాంలు ధృవీకరిస్తారనమాట, ఓకేనా. సో క్వాల్కామ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ల పరీక్ష ప్రణాళికలను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి వివిధ ఇంజనీరింగ్ బృందాలు మరియు విధుల్లో మీరైతే సహకరించడం అనేది జరుగుతుంది. సో దీనికైతే కనీసం అర్హతలు వచ్చేసరికి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా ఏదైనా సంబంధిత రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇష్టపడే అర్హతలు వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అలాగే కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాల్లో మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అయితే దీనికి సి మరియు C++, జావా, పైథాన్ మొదలైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మీరైతే 1 సంవత్సరం పని లేదా విద్య అనుభవం అనేది ఉండాలి. కోడ్ కంట్రోల్ సిస్టమ్స్, కమ్యూనియస్ ఇంటిగ్రేషన్ టూల్స్ మరియు బగ్ ట్రాకింగ్ టూల్స్ అనేవి మీకు తెలిసి ఉండాలన్నమాట. మీకైతే ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఏదైనా రంగంలో సో బ్యాచిలర్ డిగ్రీ అంటే ఎనీ స్ట్రీమ్ అనమాట. సో BA కావచ్చు, BBA కావచ్చు, BCom కావచ్చు, అలాగే BSc కావచ్చు. సో ఇలాంటి గ్రూప్స్ ఏవైతే ఉంటాయో సో ఆ యొక్క కోర్సెస్ ఏవైతే చేస్తుంటారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా C++, పైథాన్, జావా ఇటువంటి కోర్సెస్ నేర్చుకుంటేనే అప్లై చేసుకోవడానికి దీనికి అర్హులు అవుతారనమాట, ఓకేనా. సో అదొకటి చూసుకోండి. అయితే మీరైతే ఇక్కడ 1 సంవత్సరం అనుభవం అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అంటే C కానీ, C++ కానీ, జావా కానీ, లేకపోతే పైథాన్ కానీ ఇవి నేర్చుకునే క్రమంలో కూడా 1 ఇయర్ అవుతుంది కాబట్టి సో 1 ఇయర్లో మీరు నేర్చుకునే విధంగా ఉంటే మీరు సరిపోతుంది అనమాట. ప్రధాన విధులు మరియు బాధ్యతలు అనమాట. ఎంబెడెడ్ సాఫ్ట్వేరు, క్లౌడ్ సాఫ్ట్వేరు, సిస్టమ్ ఆల్గరిథంలు, అలాగే అప్లికేషన్ సాఫ్ట్వేరు, ఆటోమేషన్ మరియు లేదా స్పెషలైజ్డ్ యూటిలిటీ ప్రోగ్రాంలు నిర్ధారణ, డెవలప్మెంట్, క్రియేషన్ మరియు టెస్ట్ కేసుల సవరణ మరియు ప్రామాణీకరణకు సహాయం చేయడానికి
సాఫ్ట్వేర్ మరియు సిస్టమ్ గురించి పరిజ్ఞానాన్ని వర్తింపజేస్తుంది. అలాగే కోడ్ యొక్క నిర్ణీత ప్రాంతంలో వైఫల్యాన్ని గుర్తించడానికి ప్రాథమిక పరీక్ష ప్రణాళికలు, దృశ్యాలు, స్క్రిప్ట్లు లేదా విధానాలను రూపొందించడం మరియు అమలు చేయడం వంటివి ఉంటాయి అన్నమాట. సో ఫంక్షనాలిటీని నిర్ధారించడానికి ఫ్యూచర్ల కోసం ఫంక్షనల్ పరీక్షలను రాస్తుందన్నమాట. అలాగే సాఫ్ట్వేర్ లోపాలు గుర్తింపు, అలాగే విశ్లేషణలు మరియు డాక్యుమెంటేషన్లో సహాయం చేస్తుందన్నమాట. ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధించడానికి మరియు ఉత్పత్తి యొక్క మొత్తం నాణ్యతను మెరుగుపరచడానికి ప్రాజెక్ట్ బృందంలోని ఇతరులతో సహకరిస్తుంది. సో ఉత్పాదకతను మెరుగుపరచడానికి టెస్ట్ కేస్ ఆటోమేషన్లు మరియు లేదా స్క్రిప్ట్ అభివృద్ధిలో సహాయం చేసే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీకు ప్రధాన బాధ్యతలు అనమాట, విధులు మరియు బాధ్యతలు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 1, 2, 3, 4, 5, 6, 7 పాయింట్లు అయితే మీకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ బాధ్యత స్థాయి అనమాట. పర్యవేక్షణలో పనిచేయడం అనేది మీ యొక్క బాధ్యత అనమాట. అలాగే నిర్ణయం తీసుకోవడం కూడా మీ యొక్క బాధ్యత. సో పని మరియు లేదా పని సమూహం యొక్క ప్రత్యక్ష ప్రాంతాన్ని ప్రభావితం చేసే విధంగా కూడా మీరు చేయాలన్నమాట. లేదా ప్రాథమిక సాధారణ వాస్తవ సమాచారాన్ని తెలియజేయడానికి మౌఖిక మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు చాలా అవసరం అన్నమాట దీనికి. సో విధులకు అనేక దశలు అవసరం అవుతాయి అన్నమాట దీనికి. అలాగే వీటిని వివిధ ఆర్డర్లో నిర్వహించగలిగే విధంగా ఉండాలి. అలాగే పనులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి కొంత ప్రణాళిక, సమస్య పరిష్కారం మరియు ప్రాధాన్యత తప్పనిసరిగా జరిగే విధంగా అయితే మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. సో దరఖాస్తుదారులు అనమాట, మీకు వసతి అవసరమైతే దరఖాస్తు నియామక ప్రక్రియ సమయంలో మీరు వసతి కోసం ఈమెయిల్ పంపడం ద్వారా వసతిని అభ్యర్థించవచ్చు అన్నమాట. సో ఇది కూడా మీరు క్లియర్గా తెలుసుకోండి. అలాగే ఈ పాత్ర ఆశించిన చిన్న శారీరక శ్రమను కలిగి ఉన్నప్పటికీ ఇది అర్హత కలిగిన దరఖాస్తుదారులను దరఖాస్తు చేయకుండా నిరోధించకూడదు. మీరు శారీరక లేదా మానసిక వైకల్యం ఉన్న వ్యక్తి అయినా మరియు దరఖాస్తు నియామక ప్రక్రియ సమయంలో వసతి అవసరమైతే దయచేసి సహాయం కోసం ఇక్కడ కనుగొబడిన క్వాలికమ్ యొక్క టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయొచ్చు అనమాట. క్వాలికమ్ అభ్యర్థన మేరకు అందుబాటులో ఉండే కార్యాలయాన్ని రూపొందించడానికి మా కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా వైకల్యం ఉన్న వ్యక్తులకు మద్దతు ఇవ్వడానికి సహేతుకమైన వసతిని అందిస్తుందన్నమాట. కాలికం సమాన అవకాశాలను యజమాని మరియు శ్రామిక శక్తి వైవిధ్యానికి మద్దతు ఇస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనమాట. ప్రతిదీ కూడా ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే దరఖాస్తు చేయడానికి దయచేసి మీ రెజ్యూమ్ను అప్లోడ్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే ఫైల్ని ఎంటర్ చేయండి. సో దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ యొక్క ఉద్యోగానికి మీరు దరఖాస్తుని అప్లై చేయాలంటే మీ యొక్క రెజ్యూమ్ని డాక్యుమెంట్ రూపంలో కానీ, పీడిఎఫ్లో కానీ, టెక్స్ట్ రూపంలో కానీ మీరు ఇక్కడ ఫైల్ని ఎంచుకొని దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.